6:26కు శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేశాడు. ఆన్ ద వే టు జమలమడుగు రిటర్న్ వచ్చారు. 6:30 ప్రాంతంలో వచ్చారు. 6:30 ప్రాంతం లోపలికి వెళ్ళారు. మూలింటి వెంకటకృష్ణారెడ్డి ఆయనకి ఎస్కాట్ చేశారు. లోపలికి పోయాడు. ఒకసారి చూసి అయ్యో అని ఒక కొన్ని సెకండ్లే చూశాడు. ఆయన చూడలేకపోయాడు. ఆయనకేం పెద్దగా ఈ మర్డర్లు చూసే అలవాటు ఏమన్నా ఉందా అవినాష్ రెడ్డికి? అయ్యో పాపం అని బయటకు వచ్చేసి ఇద్దరు బయటకు వచ్చేసారు. శివప్రకాష్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఆయన ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి, ఇంకెవరో పోయారు. లోపలికి వచ్చి లాన్లో నిలబడి అందరికి చెప్పుకుంటున్నాడు. ఇంకా వైఎస్ జగన్ గారికి అప్పుడే ఫోన్ చేసింది. ఆ ఫోన్ అయిన తర్వాత వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడు. ఎందుకంటే వాళ్ళ ఆయన ఫోన్ అప్పుడు వైఎస్ భాస్కర్ రెడ్డి గారికి మేజర్ న్యూరో సర్జరీ అయింది. ఆయన రాత్రి స్విచ్ ఆఫ్ చేస్తుండే ఫోన్. 8-9 తర్వాత ఆన్ చేస్తామండి. వాళ్ళ మదర్ లక్ష్మీదేవమ్మకు ఫోన్ చేసి వాళ్ళ ఆయనకి ఇంటిమేట్ చేశారు. ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే నిన్న మాట్లాడిన దాని కానీ మొదటి నుంచి వస్తున్న సమస్య, లెటరు మార్నింగు ఎంవి కృష్ణారెడ్డికి దొరికింది. ఈ లెటరు ఎందుకు సాయంత్రం దాకా పోలీసులకు చెప్పలేదు? అసలు ఎందుకు దాచిపెట్టాల్సిన? ఎంవి కృష్ణారెడ్డికి దొరికితేనే 6:15 ప్రాంతంలో చూశాడు. వెంటనే నరేటి రాజశేఖరెడ్డికి ఫోన్ చేశాడు, ఇంటిమేట్ చేశాడు. అట్లా వేసి అతను ఎద్దుల ప్రకాశ్ ఉన్నారు. ఇట్లా బయటకు వస్తేనే రక్తంలో కార్నర్లో ఒకటి పాత పేపర్ మాదిరి అది. ఎందుకంటే ఈ సునీత గారి మ్యారేజ్ సర్టిఫికేట్, అది ఫోటోస్టాట్ కాపీ. దానికి ఉంటే దాన్ని తీసుకొని చదివితే ఇద్దరు కష్టపడి చదువుకున్నారు. వాళ్ళ సారక్షరాలే. వెంటనే అప్పుడే సౌభాగ్యమ్మ గారు ఫోన్ చేశారు. ఎందుకంటే ఈ వార్త వింటేనే వాళ్ళిద్దరు వరండాలో గుసగుసలు ఆడుకుంటున్నారు టెన్షన్గా. ఏమైందని పాపం ఆమె ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే అమ్మ సారీ ఇక లేడు, రాజాకి ఇవ్వండి ఫోన్ అని. రాజాకి ఫోన్ ఇస్తే లెటర్ చదివి వినిపించాడు. వెంటనే ఆయన ఆ లెటర్ చాలా ఇంపార్టెంట్, నువ్వు ఎవరికి దాన్ని చూపించొద్దు, ఇంక్లూడింగ్ పోలీస్. నేను వచ్చేంత వరకు దాని గురించి నువ్వు ఎక్కడ కాదు చెప్పొద్దు అని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ ఒక 6:30 అంతా వచ్చేసాడు. ఆ లెటర్ ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే ఆయన ఎద్దుల ప్రకాశ్తో ఇంటికి పంపించాడు. మూలి వెంకటకృష్ణారెడ్డి గారు ఆయన ఇంటికి పంపించి అక్కడ ఇంట్లో భద్రపరచమన్నాడు. అంటే ఎంత సీరియస్గా చెప్పింటాడు. దగ్గర కూడా పెట్టుకోలే. ఎవరి కంటపడకుండా భద్రంగా దాచిపెట్టామంటే ఇంట్లో పోయి దాచిపెట్టి వచ్చారు. అది దాచిపెట్టి వచ్చిన తర్వాతనే అవినాష్ రెడ్డి వచ్చాడు. అవినాష్ రెడ్డికి ఒక్క మాట ఇట్లా ఉందని ఆయన చెవులో తెప్పింటే కూడా దాన్ని అంతా లాక్ చేసేసి పోలీసు వాళ్ళకు ఇది మర్డర్ అని చెప్పేస్తుండే. అది ఎవరు చెప్పకుండా మీరు క్రియేట్ చేసి దీంట్లో చాలా వండర్ఫుల్ థింగ్ అది. ఈ పోలీసు వాళ్ళు కూడా అప్పుడు సిట్ 1 చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దీంట్లో 3 అరెస్ట్ చేశారు. ఎర్రగంగిరెడ్డిని అరెస్ట్ చేశారు, ఎంవి కృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు, ఎద్దుల ప్రకాష్ని అరెస్ట్ చేశారు. ఎంవి కృష్ణారెడ్డి ఎందుకు చేశారు? లెటర్ దాచిపెట్టినందుకు. ఆ లెటర్ని తీసిపోయి ఇంటి దగ్గరకు ఇచ్చినందుకు ఎద్దుల ప్రకాష్ని. అవినాష్ రెడ్డి గారు ప్రశ్నించేది ఏమంటే అది క్రైమ్ కదా లెటర్ని దాచిపెట్టడం, వీళ్ళని ఎందుకు ముద్దాలను చేయకూడదు అదే చెప్తున్నా. అది తర్వాత ఎర్రగంగిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? వాళ్ళకి ఎవరో వర్కర్స్కి చెప్పి క్లీన్ చేయించారు. ఓకే, దీంట్లో క్లీన్ చేసినది వర్కర్స్, వాళ్ళని ముద్దాయిలు చేయలేదు, ఎర్రగంగిరెడ్డిని ముద్దాయిలు చేశారు. ఇక్కడ లెటర్ దాచిపెట్టింది వాళ్ళు, వెంకటకృష్ణారెడ్డి వాళ్ళ ఎద్దుల ప్రకాశ్. చెప్పింది ఎవరు? నరేటి రాజశేఖరెడ్డి, నరేటి సునీత. మరి అక్కడ ఎర్రగంగిరెడ్డి చేయించిన వాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చేయించిన వాడు ముద్దాయి అయినప్పుడు వీళ్ళు కదా ముద్దాయిలు కావాలా? ఎందుకు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వీళ్ళని ముద్దాయిలు చేయలే? ఆ రోజుకే తెలుగుదేశం నాయకులతో వీళ్ళకు పక్కా రిలేషన్ ఉన్నందుకే అంత ధైర్యంగా నేను చూసుకుంటా పోలీసు వాళ్ళకు కూడా నువ్వు వేయొద్దు అని ప్రభుత్వంలో ఉన్న పెద్దల అందదండలతోనే చేశారని నేను అలిగేషన్ చేస్తాను. దీనికి సమాధానం చెప్పమని ఆమె